భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ముందు నుయ్యి వెనక్కి గొయ్యి ఏంటది అంటే పొత్తులో మన ఆయన పేరేంటి రాధాకృష్ణ గారు రాసినట్టు ఓ 4 పార్లమెంట్ 4 అసెంబ్లీ సీట్లు అంటే నోటితో కూడా నవ్వరు. అట్లాగే వెటకారంలో కూడా వెటకారం అవుతుంది. అది తీసుకుంటే తుపుక్కు నుయ్యడం ఒకటే తక్కువ అవుతుంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. అలాగని ఎక్కువ ఇస్తారా? ఇస్తారు అనేటట్టయితే కనుక చంద్రబాబు గారు ఎన్ని ఇస్తారో ఎవరికి చెప్తున్నారు? అమిత్ షా ఎన్ని అడిగారు ఎవరికైనా చెప్పారా? ఎన్ని ఇస్తామన్నది ఎవరికైనా చెప్పారా? నథింగ్. రాధాకృష్ణ గారు లీకేజీ లెక్కనే ఉంటుంది. రాధాకృష్ణ గారు 64 రాశాడు, 32 రాశాడు, 25 రాశాడు, 27 రాశాడు, ఫైనల్గా 24. ఏదో ఒకటి 10 రాళ్ళు పడేస్తే ఏదో ఒకటి పడి ఉంటుంది. ఇప్పుడు ఇది కూడా అంతే. భారతీయ జనతా పార్టీకి అయితే ఎక్కువే ఆఫర్ చేశారు. అది ఎన్ని అనేది మాత్రం బయటికి రాలేదు, అది క్లియర్. కాకపోతే తక్కువలో కనుక పొత్తు పెట్టుకుంటే భారతీయ జనతా పార్టీని సొంత కార్యకర్తలు కూడా క్షమించరు. ఎక్కువతో పొత్తు పెట్టుకుంటే ఎస్పెషల్లీ రాజేష్ లాంటి మహాసేన రాజేష్ లాంటి కొలుకుపూడి శ్రీనివాస్ లాంటి ఉదంతాలలో ఎవరు ఒప్పుకోరు. ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు అంటే వద్దు అని బతిన్లాడుతున్నారు. కాకపోతే సీట్ల కోసం అధిష్టానం చేస్తే కాదనకపోవచ్చేమో కానీ ఓట్ ట్రాన్స్ఫర్ అన్నటువంటిదే డౌట్.